హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవిడ వచ్చేసి మనకు దేశవ్యాప్తంగా వివిధ రకాల గవర్నమెంట్ బ్యాంక్స్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడం కోసం ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇక నోటిఫికేషన్లో టోటల్గా 6432 వేకెన్సీస్ని అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు అనమాట. గైస్, చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరైతే మిస్ చేసుకోకండి. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి ఒక నోటిఫికేషన్కి. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్ కూడా మనకు ఇయర్లీ వన్స్ మాత్రమే రిలీజ్ చేస్తారనమాట. సో మనకైతే అఫీషియల్గా ఈరోజు అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే, సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అంటే IBPS నుంచి ఇక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. సో సెంట్రల్ ఇక నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నోటిఫికేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. సో అంటే మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్లో వీళ్ళు వచ్చేసి ప్రొవిషనరీ ఆఫీసర్స్ అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. సో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి స్టార్ట్ డేట్ వచ్చేసి ఈ రోజు నుంచి అనమాట. సో 2/8/2022 నుంచి 22/8/2022 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో. అంటే ఈ రోజు నుంచి ఆగస్టు 22 వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ కనుక చూసుకున్నట్టయితే మనకు అక్టోబర్లో అయితే ఒక ప్రిలిమినరీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారనమాట. అండ్ అలాగే మెయిన్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు నవంబర్ 2022లో కండక్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ దీంతో పాటు మనకు కొన్ని పోస్టులకి అయితే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇక ఇంటర్వ్యూ డేట్స్ కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. జనవరి అండ్ ఫిబ్రవరి 2023లో అయితే ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో అండ్ అలాగే ఏప్రిల్ 2023కి అంతా మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ అయితే వీళ్ళు సో రిలీజ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇక నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే, సో ఇక నోటిఫికేషన్లో టోటల్గా 6432 వేకెన్సీస్ని అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారనమాట. సో వివిధ రకాల గవర్నమెంట్ బ్యాంక్స్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు అయితే వీళ్ళు సో భర్తీ చేస్తున్నారనమాట. సో ఇక్కడ మనకు కేటగిరీ వైజ్ అయితే వేకెన్సీస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ SC వాళ్ళకి వచ్చేసి 996, అండ్ అలాగే ST వాళ్ళకి వచ్చేసి 483, అండ్ అలాగే OBC క్యాండిడేట్స్కి వచ్చేసి 1741, అండ్ అలాగే EWS వాళ్ళకి వచ్చేసి 616, అన్రిజర్వ్డ్ కేటగిరీకి వచ్చేసి 2596 వేకెన్సీస్ని అయితే వీళ్ళు కేటాయించడం జరిగిందనమాట. సో ఇలా మనకు కేటగిరీ వైజ్ అయితే వీళ్ళు వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు అనమాట. అండ్ అలాగే పర్సన్ విత్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి సపరేట్గా వేకెన్సీస్ని అయితే ఇక్కడ కేటాయించడం జరిగింది. గైస్, చాలా మంచి ఆపర్చునిటీ. టోటల్గా 6432 వేకెన్సీస్ని అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఏ బ్యాంక్స్లో ఖాళీగా ఉన్నాయో అది కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇదైతే మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి క్లియర్గా చెక్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే, సో మినిమం 20 years నుంచి మ్యాక్సిమం 30 years వరకు వేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఇక్కడ డేట్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. 2/8/1992 నుంచి 1/8/2002 లోపు ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి SC ST క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years, అండ్ అలాగే OBC నాన్ క్రిమిలియర్ వాళ్ళకి వచ్చేసి 3 years, అండ్ అలాగే పర్సన్ విత్ డిసేబిలిటీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇక ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బట్ మీ దగ్గర 22/8/2022 కంతా మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉండేటట్టయితే చూసుకోండి. సో అలా ఉన్నట్టయితే మీరు హ్యాపీగా ఇక నోటిఫికేషన్కి డిగ్రీ క్వాలిఫికేషన్స్తో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఎవ్రీ ఇయర్ యొక్క ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. బట్ డ్యూ టు కోవిడ్ వల్ల మనకు అంటే పాండమిక్ వల్ల మనకు ఈ యొక్క ట్రైనింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే, సో ఇక్కడ నోటిఫికేషన్కి వచ్చేసి మనకు వీళ్ళు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో 3 phases అయితే మనకు యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకు ప్రిలిమ్స్ అయితే కండక్ట్ చేస్తారు, తర్వాత మెయిన్స్ అయితే కండక్ట్ చేస్తారు, అండ్ అలాగే కొన్నిటికి వచ్చేసి మనకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు అనమాట థర్డ్ ఫేజ్ లో. సో ఫస్ట్ ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్టే వీళ్ళు ఇక్కడ సిలబస్ కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తారు చూడండి. సో టోటల్ గా 100 మార్క్స్ అయితే ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఆన్లైన్ లో అనమాట. సో టోటల్ గా 60 minutes అయితే మనకు టైం అయితే కేటాయించడం జరిగింది. సో ఇక్కడ సిలబస్ కనుక చూసుకున్నట్టే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీస్ అయితే మనకు ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క క్వశ్చన్ పేపర్ కూడా మనకు ఇంగ్లీష్ ఒకటి ఇంగ్లీష్లో అయితే ఉంటుందన్నమాట. సో మిగతా 2 కూడా అంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ అలాగే రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి మనకు క్వశ్చన్ పేపర్
వచ్చేసి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీలో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. 0.25 మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రిలిమ్స్ అండ్ అలాగే మెయిన్స్ రెండింటిలోనూ కూడా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది కాబట్టి సో మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా అయితే అటెంప్ట్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్టయితే సో ఇది కూడా మనకు ఆన్లైన్లో అయితే ఉంటుంది అనమాట. సో టోటల్గా 200 మార్క్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మెయిన్ ఎగ్జామినేషన్ ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారో వాళ్ళకి మెయిన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకు సిలబస్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, జనరల్ ఎకానమీ అండ్ అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ అండ్ అలాగే ఇంటర్ప్రిటేషన్ సంబంధించి మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో టోటల్గా 155 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 200 మార్క్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్. సో క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్ప మిగతా అన్ని సబ్జెక్ట్స్ కూడా మనకు ఇంగ్లీష్ అండ్ హిందీ బోత్ లాంగ్వేజెస్ అయితే మనకు క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. సో టోటల్గా మనకు 3 అవర్స్ అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ అనమాట. అండ్ అలాగే మనకు ఈ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చేసి లెటర్ రైటింగ్ ఎస్సే కూడా ఉంటుందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇంగ్లీష్లో అయితే మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. 30 మినిట్స్ అయితే ఉంటుంది. సో కొన్నిటికి వచ్చేసి మనకు ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి కొన్ని పోస్టులకి అయితే ఉండకపోవచ్చు అనమాట. సో మీరు అప్లై చేసుకునే పోస్టులను బట్టి మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అదైతే మీకు వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అదైతే మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి బోత్ ఆన్లైన్ ప్రిలిమినరీ అండ్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకు 0.25 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది కాబట్టి సో ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు అయితే కేర్ఫుల్గా అయితే అటెంప్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే మనకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ ఇలా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్టయితే సో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలకి ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్కి వచ్చేసి మన సొంత రాష్ట్రాల్లోనే సో ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్టయితే అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుడ్లవల్లేరు అండ్ అలాగే గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపూర్, నంద్యాల, నరసరావుపేట్, నెల్లూరు, పుత్తూరు, ప్రొద్దుటూరు, ఒంగోలు, రాజమండ్రి, రాజంపేట, శ్రీకాకుళం, సురంపాలెం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఎమ్మిగనూరు. సో ఈ యొక్క లొకేషన్స్లో అయితే మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మన సొంత రాష్ట్రాల్లోనే అంటే సొంత డిస్ట్రిక్ట్స్లోనే మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి గైస్ మ్యాక్సిమం ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలో అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ అలాగే తెలంగాణకు సంబంధించి కనుక చూసుకున్నట్టయితే సో ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోడాడ్ అండ్ అలాగే మహబూబ్ నగర్, నల్గొండ, నర్సాంపేట అండ్ అలాగే నిజామాబాద్, సత్తెపల్లె, వరంగల్. సో ఈ యొక్క లొకేషన్స్లో అయితే మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మనకు హైదరాబాద్లో అయితే ఉంటుంది అనమాట. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి తెలంగాణకు సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ అనమాట. గైస్ మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకునేసి అటెంప్ట్ అయితే చేయండి ఎగ్జామ్స్. అండ్ అలాగే సో మన సొంత రాష్ట్రంలోనే జాబ్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీకు వేరే స్టేట్స్ వేసినా కూడా నెక్స్ట్ మనకు ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి కాబట్టి సో హ్యాపీగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే మీరు ట్రాన్స్ఫర్స్ పెట్టుకునేసి ఇక్కడే మన సొంత రాష్ట్రంలోనే జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే మిస్ చేసుకోకండి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 175 రూపీస్ అయితే మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అది కూడా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మిగతా జనరల్ కేటగిరీస్ అందరూ కూడా 850 రూపీస్ అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక అప్లికేషన్ ఫీ పే చేయడానికి కూడా మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 22/8/2022 అనమాట. సో మీరు అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఇక అప్లికేషన్ ఫీ కూడా పే చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్కి ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. 2/8/2022 నుంచి 22/8/2022 వరకు అయితే ఇక నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో అంటే సెకండ్ అంటే ఈ రోజు నుంచి అనమాట. సో ఈ రోజు నుంచి అప్లై చేసుకోవడానికి మనకు అప్లికేషన్ ఫామ్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది అనమాట అఫీషియల్ వెబ్సైట్లో. మీరైతే అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అండ్ అలాగే అప్లై లింక్ రెండు కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వచ్చేసి ఇక నోటిఫికేషన్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకునేసి కంప్లీట్గా నోటిఫికేషన్స్ అన్ని క్లియర్గా చెక్ చేసుకునేసి మీరు క్లియర్గా చదువుకునేసి తర్వాత అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నేనైతే కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ అలాగే
అలాగే మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకుంటే సో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అప్లై ప్రాసెస్ హౌ టు అప్లై అని చెప్పేసి నేనైతే కంపల్సరీగా వీడియో అయితే చేస్తాను ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో అయితే అప్లై లింక్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి. సో మేము అప్లై చేసుకోగలము అనుకుంటే అప్లై అయితే చేసుకోండి. లేదంటే మీరు బెటర్ నెట్ సెంటర్స్కి అయితే వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే సిగ్నేచర్ అండ్ అలాగే ఫోటో అయితే మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మీరు సింపుల్గా నెట్ సెంటర్స్కి వెళ్ళైనా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరనమాట. అండ్ అలాగే పేమెంట్ కూడా మీరు ఆన్లైన్లోనే పే అయితే చేయాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకునేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అనుకుంటే సో నాకు కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి. నేనైతే కంపల్సరీగా వీడియో అయితే చేస్తాను. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట గైస్. మనకు ఐబీపీఎస్ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కాబట్టి సో అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. మీరు పర్మనెంట్గా సో గవర్నమెంట్ జాబ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో ఎవరైతే మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే బ్యాంకింగ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో ప్రతి ఒక్కరైతే ఇక నోటిఫికేషన్కి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అండ్ అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ అండ్ అలాగే అప్లై లింక్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి క్లియర్గా చెక్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.